హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంత చిన్న మొక్కలు చూడండి, బుట్ట నిండా పువ్వులు వచ్చినాయి. దానికి ఈ అద్భుతమైన ఫర్టిలైజర్, అసలు ఇది ఒక్కసారి మీ గార్డెన్లో మీ మొక్కలకు ఇచ్చి చూడండి, చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఎంత చక్కగా హార్వెస్ట్ వచ్చిందంటే ఈరోజు ఎన్ని పువ్వులు వచ్చాయంటే గుత్తులు గుత్తులుగా ఇంత చక్కటి హార్వెస్ట్ అయితే తీసుకున్నాను. మన కిచెన్లో ఉండి కొన్ని పాడైపోయినప్పుడు చాలామంది డస్ట్బిన్లో వేస్తారు. ఇది మాత్రం గ్రైండ్ చేసి మీ మొక్కలకి ఇవ్వండి. ఈ సమ్మర్లో నిజంగా ఈ మొక్కలకు చాలా హెల్ప్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. అదేంటనేది మీకు చూపిస్తాను. మనవి వీడియోస్ వచ్చేసి అయితే జస్ట్ ఎంత 5 minutes, 8 minutes, 9 minutes ఉంటాయి. ఇంత చిన్న వీడియోస్ కూడా మీరు ఓపిక్గా చూడలేకపోతే ఇంకేం చేయలేము ఫ్రెండ్స్. ఎందుకంటే మేము ఎండాకాలం కూడా ఎండల్ని తట్టుకొని ఈ వీడియోస్ చేస్తున్నాము మొక్కల్ని రక్షించడానికి. మీకు అంత లెంతీగా అనిపిస్తే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకోండి. వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. అన్ని విషయాలు ఎక్కడ కూడా స్కిప్ అవ్వకుండా చూసారు కదా ఎంత బంచెస్. అసలు కోయటానికి నాకే ఇంత టైం పడుతుందా అనిపిస్తుంది. అన్ని గానం వచ్చినాయి పువ్వులు అయితే. అసలు ఎంత గుత్తులుగా వచ్చినాయి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరైతే. ఇలా గుత్తులుగా పోయడానికి మనం ఇచ్చే ప్రతి ఒక్క పోషకాలు కూడా అసలు ఎంత బాగా పనిచేసినాయో. మళ్ళీ సింపుల్వి, రూపాయి ఖర్చు లేనివి, కిచెన్లో ఉండేవి, పాడైపోయినవి బయటపడేసేవి మన మొక్కలకి ఇవ్వడం వల్ల ఇంత చక్కగా అయితే ఈరోజైతే హార్వెస్ట్ అయితే తీసుకుంటున్నాను. పువ్వులు అయితే ఈరోజు కనకాంబరాలు అయితే పెద్ద మాల కూడా అల్లాను. అది నెక్స్ట్ వీడియోలో కూడా మీకు చూపిస్తాను. ఆ మాల ఎంత పెద్దగా ఉంది, అసలు ఎంతో చక్కగా వచ్చింది అనేది కూడా. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయి పువ్వులు. ఇప్పుడు మీకు చూపిస్తాను. బుట్ట నిండిపోయింది ఈ పువ్వులు అయితే. నిజంగా ఇన్ని రోజులు, ఒక వారం రోజులు నేను కోయలేదు, అన్నీ రాలిపోయినాయి చాలా వరకు. చూసారు కదా, అసలు 3 మొక్కలు అవి చూడండి ఎన్ని పువ్వులు వచ్చినాయో. అసలు నిజంగా చాలా బాగా అనిపిస్తుంది చూస్తుంటే. అసలు ఇప్పుడు మల్లెపూలు అయిపోయాయి. అసలు ఆల్రెడీ మల్లెపూలు ఉంటే ఇంకా చాలా బాగుండేది. ఇక్కడ మందార మొగ్గలు చూడండి ఎంత చక్కగా వచ్చినాయో. మొక్కలు కూడా మంచిగా తాజాగా అసలు ఎంత చక్కగా కనిపిస్తున్నాయి కదా. ఈ ఫర్టిలైజర్ ఇవ్వండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, మళ్ళీ అర్థం కాదు మీకు వీడియోలో నేను ఏం చెప్పాననేది కూడా. చూసారు కదా ఇంత ఎండలో కూడా పువ్వులు చూడండి ఎంత తాజాగా పెద్ద పెద్ద సైజులో మంచి కలర్లో చక్కగా మల్లె మొగ్గలు చూడండి ఎంత పెద్ద పెద్ద సైజులో చాలా బాగా వస్తున్నాయి. ఇవైతే మొన్న హార్వెస్ట్ చేసిన. మళ్ళీ ఆకు అయితే ఖచ్చితంగా తీయాలి. ఇంకా ఆకు తీసి ఈ ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు నేనైతే ఈ ఫర్టిలైజర్ చేసుకుంటున్నాను. చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ అద్భుతమైన ఫర్టిలైజర్ ఇచ్చారనుకో నిజంగా రిజల్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. మన ఇంట్లో ఆలు కర్రీ చేసుకున్నప్పుడు ఏమైనా ఆలుగడ్డ తొక్కలు కానీ, అంటే కొంచెం ఖరాబ్ అయిన ఆలుగడ్డలు కానీ, లేదంటే ఫ్రెష్ ఆలైనా ఒక హాఫ్ కట్ చేయండి. అలాగే ఈ సమ్మర్లో చాలామంది లెమన్స్ ఉంటాయి కదా, ఆ లెమన్స్ని మనము చాలా వరకు వాటర్లో వేసుకొని తాగుతూ ఉంటాం కదా. అవి వాడేసిన లెమన్స్తో కూడా ఈ ఫర్టిలైజర్ నిజంగా చాలా బాగుంటుంది. రెండింటిని, ఈ ఆలుని ఈ లెమన్స్ని అయితే మిక్సీ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలనేది మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. ఇది మొక్కలకు చాలా హెల్ప్ చేస్తుంది. ఎస్పెషల్లీ సమ్మర్లో ఇప్పుడు చాలా, అసలు ఏప్రిల్ స్టార్ట్ అయినాక అసలు ఎండలు ఎలా ఉన్నాయంటే ఘోరంగా ఎండలు కొడుతున్నాయి. ఈ ఎండలకైతే ఈ ఫర్టిలైజర్స్ నిజంగా వర్త్ అని చెప్తాం. అసలు చాలా బాగా పనిచేస్తాయి. ఒక్కసారి ట్రై చేయండి. అసలు నేను ఇలా చేయడం వల్లనే ఈ మొక్కలు అయితే ఇప్పటివరకు ఇంత తాజాగా ఉన్నాయి అనిపిస్తుంది. ఇలా గుత్తులుగా పువ్వులు కూడా ఎండాకాలం కూడా చాలా చక్కగా వస్తాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటనేది చూపిస్తాను. వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసినప్పుడు హైప్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. మీకైతే ఒకటే చెప్తున్నాను, ప్రతిదీ కూడా నేను రిజల్ట్ కూడా చూపించి మీకు పోషకాలు చూపిస్తాను. ప్రతిదీ కూడా నేను వీడియో స్టార్టింగ్లోనే చూపిస్తాను ఎప్పుడైనా సరే. అంటే ఎలా వచ్చింది రిజల్ట్ అని, మనం ఇచ్చే పోషకాల రిజల్ట్ ఉన్నదని చెప్పేసి ఈ పూలన్నీ చూపిస్తున్నాను. ఇప్పుడు పోషకాలు మనం చూద్దాం ఒకసారి. ఇక్కడ నేను ఆలు కుకింగ్లోకి వాడుకున్నప్పుడు కొన్ని తీసి పక్కన పెట్టుకున్నాను సన్నగా కట్ చేసి. అలాగే లెమన్ ముక్కలు, ఇవి లెమన్ వాటర్ తాగినాక ఆ ముక్కలు వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా, వీటిని కూడా చిన్నగా కట్ చేసుకొని ఈ రెండింటిని కూడా మిక్సీ చేసుకోవాలి. మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ నేను పల్లి చట్నీకి వాడిన మిక్సీ జార్ అనమాట. అందులో చేసుకున్నాం అనుకో ఆ పీనట్ కూడా మంచిగా కలుస్తుంది అందులో. ఇవన్నీ కూడా కొంచెం ఒక్క చుక్క వాటర్ వేసి మనం గ్రైండ్ చేసుకున్నాం అనుకో మెత్తగా పేస్ట్ అవుతుంది.
ఇది చూసారు కదా, ఈ లెమన్ కూడా అసలు ఎంత చక్కగా అసలు పేస్ట్ లాగా అయిపోయింది, ఎందుకంటే వాటర్లో మొత్తం కలిసిపోతుంది. ఇది ఏంటంటే మనకు ఆలులో పొటాషియం ఉంటుంది, ఈ లెమన్లో చాలా చల్లవదనం అన్నమాట మొక్కలకి. చూసారు కదా, ఇలా కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్ని ఈ వాటర్ కూడా నార్మల్ వాటర్ కాదు, నేను బియ్యం కడిగిన వాటరు, అలాగే గంజి వంపిన వాటరు. ఈరోజు నా కుకింగ్లోకి బియ్యం కడిగి గంజి వంచిన వాటర్ ఈ బౌల్లోకి వంచేసుకున్నాను. ఇంకా ఈ పేస్ట్ అంతా కూడా మొత్తం కూడా ఇందులో కలిపేస్తున్నాను. ఇంకా ఇందులో మొత్తం కలిపేసి కొంచెం నేను ఒక బెల్లం ముక్క కూడా, ఒక చెంచాడు బెల్లం కూడా వేసుకున్నాను పౌడరు. మీ దగ్గర బెల్లం గడ్డ ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఒక గంట సేపు పక్కన పెట్టేసుకొని ఇంకా డైరెక్ట్గా వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వటమే. నిజంగా చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. మనం ఏ ఫెర్టిలైజర్స్ అయినా కూడా మొక్కలకు చాలా యూజ్ఫుల్ అనమాట. సింపుల్, ఎటువంటి ఖర్చు లేని ఫర్టిలైజర్స్ చాలా బాగుంటాయి. అసలు నేను చెప్పాలంటే నేను మిక్సీలు పట్టి కూడా గార్డెన్ కోసం నా మిక్సీ జార్స్ కూడా కొన్ని ఖరాబ్ అయినాయి తెలుసా. అయినా నేను వదలను, ఎందుకంటే నా గార్డెన్కి చాలా ఇంపార్టెంట్. ఇవంతా కలిపిన తర్వాత చూడండి, ఈ సైజు బెల్లం ముక్క అయితే వేసాను, కొంచెం బెల్లం పొడి బెల్లం ముక్క వేసాను. ఇదంతా కూడా నేను 10 o'clockకి ఇది పట్టేసుకుని ఇందులో కలిపేసుకున్నాను. ఈవినింగ్ టైంకి ఇంకా గార్డెన్లోకి తీసుకెళ్ళి చూడండి బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇందులో బెల్లంలో కూడా ఐరన్ ఉంటుంది, ఆలులో ఏమో పొటాషియం ఉంటుంది, బియ్యం కడిగిన వాటర్ ఏమో సాయిల్ని గుల్లగా చేస్తుంది. మళ్ళీ లెమన్ తొక్కలేమో మొక్కలకు చల్లదనాన్ని ఇస్తాయి. ఇవి అన్నీ కూడా లెమన్, బియ్యం కడిగిన వాటరు, అలాగే ఆలు, ఇవన్నీ కూడా చాలా మొక్కలకి ఎంత హెల్ప్ చేస్తాయంటే, ఇప్పుడు మీరు ముందు చూసారుగా ఆ ఫ్లవర్స్ అవన్నీ కూడా గుత్తులుగా పోయడానికి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి తప్పకుండా ట్రై చేసి ఇవ్వండి. అలా ఇచ్చిన తర్వాత పువ్వులు అయితే విరగబూస్తాయి. ఇంకా నేను మార్నింగే పువ్వులని కోసాను కదా, ఇప్పుడు ఎంప్టీగా ఉన్నాయి కదా, ఇంకా 2-3 డేస్కి మీరు చూడొచ్చు ఎంత చక్కగా విరగబూస్తాయంటే మనం ఇస్తున్న పోషకాలు. ఇప్పుడు మనం చేసుకున్న ఫర్టిలైజరు ప్రతి ఒక్క మొక్కకు ఎండాకాలంలో అన్ని మొక్కలకి ఇచ్చారనుకో, అన్నీ కూడా హెల్దీగా గ్రీనరీగా కనిపిస్తూ ఉంటాయి, చక్కగా హెల్దీగా ఉంటాయి మొక్కలకి. ఎండాకాలం వాటర్ ఇవ్వడం మొక్కలు బ్రతుకుతాయి అంతే, కానీ ఏం యూజ్ ఉండదు. మనం ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇచ్చినప్పుడు ఎండాకాలాన్ని కూడా మర్చిపోయి అవి చక్కటి పోషకాలు అయితే అందిస్తాయి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నేను ఇచ్చే టైంలోనైతే ఎండలు అయితే చాలా ఉన్నాయి అసలుకు, అందుకని చెప్పేసి కొన్ని ఎండ సైడ్ లేని వాటికి ఇచ్చిన, మరికొన్ని మళ్ళీ మార్నింగ్ ఇస్తాను. ఇంక ఇది ఇచ్చిన తర్వాత కూడా పువ్వులు అయితే ఇంతే విధంగా విపరీతంగా పూస్తున్నాయి. అసలు చూస్తున్నారు కదా ఎంత చక్కగా వస్తున్నాయంటే, మనం ఇస్తున్న ఫర్టిలైజర్స్ అలాంటివి. ఈ సింపుల్ వే అసలుకు. మీ దగ్గర ఆలు తొక్కలు, నేను ఆలు ముక్కలు వేసాను, మీ దగ్గర ఆలు ఫీల్ చేస్తారు కదా, ఆ ఫీల్ చేసిన తొక్కలు వేయండి, అలాగే ఆ లెమన్ తొక్కలు వేయండి, ఒక బెల్లం ముక్క కానీ బెల్లం పౌడర్ కానీ వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే ఈ వాటర్లో కలిపైన ఇవ్వచ్చు. చక్కగా పువ్వులు అయితే విరగబూస్తాయి. మన గార్డెన్లో అయితే మందారాలు, గులాబీలు, చామంతులు, కనకంబరాలు అసలు ఎంత చక్కగా వస్తున్నాయంటే, ఈ సమ్మర్లో కూడా ఇంత చక్కగా విరగబోస్తున్నాయంటే వాటికి నేను అధికంగా పోషకాలు అయితే ప్రతి ఒక్క వీడియోలో మీకు చూపిస్తూనే ఉన్నాను. నేను ఏ రోజు కూడా ఎంటీ వాటర్ అస్సలు ఇవ్వను మొక్కలకి, ఎస్పెషల్గా ఈ సమ్మర్లో వింటర్లో అస్సలు ఎంటీ వాటర్ ఇవ్వను. ఏదో ఒక రూపంలో, ఈవెన్ లాస్ట్కి ఒక బియ్యం కడిగిన వాటర్లోనైనా బెల్లం ముక్క వేసైనా ఇస్తాను తప్ప ఉట్టి వాటర్ అయితే ఇవ్వను. రోజు అసలు చాలామంది అడుగుతారు ఈ ఫర్టిలైజర్ ఎన్ని రోజులు ఇవ్వాలి ఏంటనేది. ఇది ఆర్గానిక్ కాబట్టి మళ్ళీ మనము వాటర్లో డైల్యూట్ చేస్తాం కాబట్టి రోజుకు ఒక రకమైన ఇవ్వచ్చు. పనులని కుదరలేని వాళ్ళు వీక్లీ వన్స్ అట్లా చెప్తూ ఉంటాం. మాకు ఇక గార్డెనే మొత్తం కాబట్టి, మా పనే గార్డెన్ కాబట్టి రోజు ఒకటి చేసి ఇస్తాం. ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఇస్తున్నాం. మొక్కలకి ఏమన్నా అయిందా, ఇంకా అధికంగా దిగుబడి వస్తుంది. చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు, మళ్ళీ డౌట్లు అడుగుతుంటారు. అందుకే వీడియో చివరిలో మరొకసారి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఆలు తొక్కలు కానీ ఆలు ముక్కలు కానీ తీసుకోండి. మీకు ఏది అంటే ఆలు ముక్కలు మేము వేస్ట్ చేయలేము అనుకునే వారు ఆలు తొక్కలైనా తీసుకోవచ్చు, అందులో కూడా అంతే పొటాషియం అయితే ఉంటుంది. అలాగే నిమ్మకాయ తొక్కలు, ఆలు ముక్కలు ఇవన్నీ కలిపి తొక్కలైన ముక్కలైన అన్నీ కలిపేసి మిక్సీ చేసుకోండి. ఈ మిక్సీ చేసుకునేటప్పుడు మీ దగ్గర బెల్లం పౌడర్ ఉంటే ఇందులో కలిపేయండి, లేదంటే బియ్యం కడిగిన వాటర్లోనే బెల్లాన్ని నానబెట్టేసైనా
ఇంక ఈవినింగ్ టైంలో ఇచ్చేసుకోండి. ఈవినింగ్ టైంలో ఇస్తేనే బెటర్, ఎందుకంటే మొక్కలు నైట్ అంతా తేమగా ఉంటాయి కాబట్టి మార్నింగ్ టైంలో ఇవ్వడం వల్ల ఏంటంటే ఎవాపరేట్ అయిపోతుంది ఎండకి, మళ్ళీ వెంటనే సాయిల్ అంతా డ్రై అయిపోతుంది. అదే మీరు ఈవినింగ్ టైంలో ఇస్తే నైట్ అంతా తేమగా ఉంటుంది కాబట్టి మొక్క మొదలు రూట్స్ అనేది అబ్జర్వ్ చేసుకుంటాయి. ఎలాంటి పోషకాలు ఇచ్చినా కూడా ఈవినింగ్ టైంలో ఇవ్వడం చాలా ఉత్తమం. ఈ ఎండాకాలం అయితే మిగతా సీజన్ కంటే ఈ ఎండాకాలం ఈవినింగ్ టైంలో ఇస్తే నైట్ అంతా మనకు ఎండ ఉండదు కాబట్టి ఆ తేమకి రూట్స్ అనేది మనం ఇచ్చే ప్రతి ఒక్క పోషకాలు కూడా అబ్జర్వ్ చేసుకుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, మీరు ఈవినింగ్ టైంలోనే ఇవ్వండి. నేను ఏది చేసి అంటే నాకు వీడియో కోసం కాబట్టి నేను ఈవినింగ్ 4 కానీ లేదంటే నాకు కుదిరిన టైంలో ఇస్తాను. నేను ఏది ఇచ్చినా ఒకేసారి ఫుల్గా ఇవ్వను, కొన్ని చూపించడానికి అప్పుడు ఇస్తాను, మళ్ళీ ఈవినింగ్ కూడా ఇస్తాను. మెయిన్ ఈవినింగే మొక్కలకు చాలా బాగా పనిచేస్తుంది. ఈవినింగ్ ఇప్పుడు బాగా ఎండలు ఉన్నాయి కదా, 5:30కి 6కి ఆ మధ్యలో ఇచ్చేయండి, చాలా చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కోసిన కనకాంబరాలు మాలైతే ఇంత వల్లాను, తప్పకుండా అయిపోయివ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.